ఓకే హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకీ. మీరు చూస్తున్న టెక్ బై వెంకీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఇవాళ మన టాపిక్ ఏంటంటే మన జియో ఫోన్లో వాట్సాప్కి అయితే ఎమోజీస్ అయితే ఎలా సెండ్ చేయాలని చెప్తాను. అంటే డైరెక్ట్గా సెండ్ చేయొచ్చు. అది ఎలా సెండ్ చేయాలో అంటే ఆ ట్రిక్ ఏంటి అని తెలుసుకోవాలంటే ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. వీడియో కానీ లైక్ చేయండి, షేర్ చేయమని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే డైలీ ఫాలో అయితే ట్రై చేయండి. మనకైతే ఈ ఆప్షన్ అయితే డైరెక్ట్గా వాట్సాప్లో అయితే లేదు కదా ఫ్రెండ్స్. నేను చెప్పబోయే ఒక ట్రిక్ చెప్తాను. ఆ ట్రిక్ నుంచి అయితే మీరు ఫాలో అయితే మీరు వాట్సాప్లో అయితే ఎమోజీస్ అయితే సెండ్ చేయొచ్చు అన్నమాట. అది ఏంటంటే ఇవన్నీ వీడియోని ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఫ్రెండ్స్ మీరైతే డేటా ఆన్ చేసుకోండి. ఫస్ట్ నేనైతే డేటా ఆన్ చేశాను. తర్వాత మీ మెసేజెస్ అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ మెసేజెస్ అని ఉంది కదా ఫ్రెండ్స్, దాన్ని క్లిక్ చేసి ఓపెన్ చేయండి. డైరెక్ట్గా ఓపెన్ అయితే కొంచెం లేట్ పడుతుంది ఫ్రెండ్స్. ఈ యాప్ అనేది మీ అందరికి తెలిసిందే, కాకపోతే వెయిట్ చేయండి. ఓపెన్ అయినంతసేపు వెయిట్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ అయిన తర్వాత ఒకసారి మీ ఫ్రెండ్స్ అంటే ఎవరికైనా సరే ఎవరికి మెసేజ్ చేయాలనుకున్నారో, అది ఎమోజీస్ సెండ్ చేయాలనుకున్నారో వాళ్ళైతే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసిన తర్వాత నేను ఒక లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్ ఇస్తాను. లింక్ కానీ లేకపోతే దాన్ని మీరు ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఆ లింక్ని మీరు ఒక పేపర్లో రాసుకోండి. ఫస్ట్ దాన్ని ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. దాన్ని అయితే ఇక్కడ ఎంటర్ చేస్తాను ఫ్రెండ్స్. నేను అంతకుముందు ఇక్కడ కాపీ చేసి పెట్టుకున్నాను. దాన్ని ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఇప్పుడు నేనైతే చూస్తున్నట్టయితే పేస్ట్ చేశాను. మీకు ఈ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఏంటంటే https అది 2 డాట్స్ పైన ఇది కిందది, మళ్ళీ /api.whatsapp.com/send and text is equal to అని కొట్టాలి ఫ్రెండ్స్. అంటే అది లింక్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి అయితే మీరు చూసుకోవచ్చు. తర్వాత మీకు ఇక్కడ ఎమోజీస్ ఆప్షన్ కనిపిస్తుంది ఫ్రెండ్స్ పక్కన, దాని మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేస్తే మీకు ఎమోజీస్ వస్తాయి. ఇక్కడ మీరు ఏ ఎమోజీస్ అయితే సెండ్ చేయాలనుకున్నారో మీ ఫ్రెండ్స్కి అదైతే యాడ్ చేయండి. నేనైతే యాడ్ చేస్తున్నాను. నేనైతే కొన్ని ఎమోజీస్ అయితే యాడ్ చేస్తాను. మీరు ఇంకా కిందకి వెళ్తుంటే మంచి మంచి ఎమోజీస్ అయితే వస్తాయి. ఇక్కడ మనకి కరోనా లాక్డౌన్ ఎమోజీ కూడా వచ్చింది. నేనైతే ఎమోజీస్ అయితే యాడ్ చేశాను ఫ్రెండ్స్. ఇంకా మంచి మంచి ఎమోజీస్ కావాలంటే ఇటు పక్కన కూడా ఉంటాయి. మీరు కిందకి వెళ్తూ ఉంటే వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ మీకు ఇంకా ఎమోజీస్ వేరే ఎమోజీస్ వస్తుంటాయి. ఇక్కడ కార్ ఇమేజ్ మీకు వెళ్తే ఇంకా చాలా ఎమోజీస్ ఉంటాయి. మీరు ఇవన్నీ ట్రై చేయండి. నేనైతే డెమో చూపిస్తాను కాబట్టి అన్నీ క్లిక్ చేయట్లేదు. తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. కంటెంట్ మీద క్లిక్ చేయగానే మీకు ఎలా వస్తుంది, మీరు టిక్ మార్క్ మీద క్లిక్ చేయండి. టిక్ మార్క్ మీద క్లిక్ చేయగానే మీకు అయితే ఎలా వస్తుంది ఫ్రెండ్స్, పైన మీకు ఒక లింక్ తయారవుతుంది అన్నమాట. దాని మీద క్లిక్ చేయండి. ఒకసారి క్లిక్ చేసి లింక్ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. మీకు లింక్ ఓపెన్ చేయగానే మీ పేజ్ అయితే ఎలా రీడైరెక్ట్ అవుతుంది. మీరైతే కొంచెం వెయిట్ చేయండి. మీకు డైరెక్ట్గా వాట్సాప్లోకి అయితే తీసుకెళ్తుంది. కొంచెం పేషెన్స్తో వెయిట్ చేయండి. మీరు క్యాన్సిల్ మాత్రం కొట్టకండి ఫ్రెండ్స్. క్యాన్సిల్ కొడితే మీకైతే ఓపెన్ అవుతుంది అన్నమాట. మీకు ఇలా చూస్తుంటే డైరెక్ట్గా వాట్సాప్ అయితే ఓపెన్ అవుతుంది కదా. ఇక్కడ మీరు కొంచెం ఎవరికి సెండ్ చేయాలనుకున్నారో వాళ్ళకైతే సెండ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ మీకు చూస్తున్నట్లయితే మనం చూసుకున్నట్లయితే మనకి కాంటాక్ట్స్ అయితే కనిపిస్తున్నాయి, మన ఫ్రెండ్స్కి కనిపిస్తున్నాయి. ఇక్కడ నేను ఒక అతనికి అయితే సెండ్ చేస్తున్నాను. ఇక్కడ సెండ్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత సెండ్ మీద క్లిక్ చేయండి. అది సెలెక్ట్ చేసిన తర్వాత సెండ్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ చూసుకోవచ్చు ఎమోజీస్ అయితే వచ్చేసాయి. చూసుకుంటే ఎమోజీస్ అయితే వచ్చాయి కదా ఫ్రెండ్స్. ఇక్కడ సెండ్ మీద క్లిక్ చేయండి. ఎమోజీస్ అయితే అతనికైతే వెళ్ళిపోయినాయి. చూసుకోవచ్చు కదా, మనకైతే ఎమోజీస్ అయితే వెళ్ళిపోయినాయి. ఇలా మీరు మీ జియో ఫోన్లో వాట్సాప్లో ఎమోజీస్ అయితే సెండ్ చేయొచ్చు అన్నమాట. ఇంతే ఫ్రెండ్స్, వాళ్ళ వీడియో కనుక లైక్ చేయండి, షేర్ చేయమని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు కలుద్దాం మరి ఇంట్రెస్ట్ అంతవరకు బాయ్, జై హింద్.